మంచిర్యాల జిల్లా కాసిపేట గనిపై ఏఐటీయూసీ నాయకులు సమావేశం నిర్వహించారు. కోల్కతాలో 4 జాతీయ కార్మిక సంఘాలతో కోల్ ఇండియా యాజమాన్యంతో జరిగిన చర్చల్లో కార్మికులకు 19% మెరుగైన వేజ్ బోర్డు సాధించినట్లు తెలిపారు. ఏఐటీయూసీ జాతీయ సంఘాల ఐక్యతతో ఇది సాధించామన్నారు. ఈ విజయాన్ని జీర్ణించుకొని కొన్ని కార్మిక సంఘాలు వేజ్ బోర్డుపై అవగాహన లేక విమర్శించడం చాలా విచారకరమని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ ఇన్ఛార్జ్ చిప్పా నరసయ్య, కార్యదర్శి దాగ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ముగ్గుగని కార్మికుల 11 వేజ్ బోర్డు గత వేజ్ బోర్డుల కంటే మెరుగైన ఒప్పందం చేయించమని మొదటి నుంచి కూడా ఏఐటీసీగా మేము కార్మికులకు చెప్పాం. వేజ్ బోర్డులో 4 సంఘాలు ఉన్నప్పటికీ సింగరేణి నుండి పర్మనెంట్ మెంబర్ గా ఏఐటీసీ ఉండడం జరుగుతా ఉంది. అందుకే ఏఐటీసీకి బాధ్యత ఉన్నది. తప్పనిసరిగా మెరుగైన ఒప్పందం చేస్తామని చెప్పాం. దాని ప్రకారం ఇవాళ 19% తోటి మినిమం గ్యారంటీ బెనిఫిట్ అగ్రిమెంట్ చేశాం. ఇక మిగిలినటువంటి ఇంక్రిమెంట్, ఇతర అలవెన్సులు, ఎల్ఎల్టీసీలు వీటన్నిటిని కూడా ఈ 2-3 నెలల్లో పరిష్కారం చేసుకొని ఫైనల్ అగ్రిమెంట్ చేసుకొని ఏనాడు అరిగేసి ఇవ్వాలి కార్మికులకి, ఎప్పటి నుంచి కొత్త జీతాలు కట్టాలనేది కూడా తొందరలోనే పరిష్కారం